ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. కొత్తిమీర పెంచినప్పుడు ధనియాలు వచ్చే వరకు ఉంచాలనేసి. ధనియాలు ఈజీగా జర్మినేట్ అవుతాయి. అవి సీడ్ ని సపరేట్ చేసి వేసేయడం. వేసిన 3 days కే జర్మినేట్ అయిపోతాయి. పోతే ఎవరు చెప్పని టిప్ ఏంటంటే అవి కొంచెం దూరం వేసుకోవాలి. అన్ని కొంచెం పెరిగేదాకా బానే ఉంటది కానీ అవి పెద్దగా అయ్యేసరికి దానిలో సగమే మిగులుతున్నాయి. చాలా సార్లే హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెష్ గా. ఇప్పుడు ఏదైనా కూరలో వేయాలంటే అదే. అండ్ ఫ్లవరింగ్ వచ్చే టైంకి ఇక వదిలేసినాం అవి హార్వెస్ట్ చేయకుండా, ఎందుకంటే ధనియాల కోసం. ఫ్లవరింగ్ బాగానే వచ్చినప్పుడు, కానీ కొన్ని రోజుల తర్వాత ఎండిపోయింది. ఎందుకో ఏమో తెలియదు. అండ్ చీమలు పడ్డాయి గాయస్, ఎందుకో తెలియదు కానీ వాటిపైన చిన్న పురుగుల్లాగా ఉన్నాయి. వాటి తినడానికి చీమలు వస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే ఎండిపోయినాయి. దీనికి సొల్యూషన్ ఏమని వెతికితే సోప్ వాటర్ స్ప్రే చేయాలని తెలిసింది. సో చేసేసినాక ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ టైం గ్రీన్ ధనియాల్ని చూడడం అండ్ అవి ఎండిపోయి కలర్ చేంజ్ కావడం. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ధనియాలు వచ్చేలా చూసుకుంటా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి.